చేసిన దిశానిర్దేశం ప్రకారం రేపటి నుంచి అంటే అక్టోబర్ 10 నుంచి దాదాపు 45 రోజులు పైగా రాష్ట్రంలో ఓ పెద్ద ప్రజా ఉద్యమం ప్రారంభమవుతుంది. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇనిషియేట్ చేసి గ్రామ స్థాయి వరకు ప్రజల్లో ఒక చర్చను తీసుకొచ్చి ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం నిర్మించి దాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాలనే కార్యక్రమం నిర్ణయించుకుంది పార్టీ. గత నెలన్నరగా దీని మీద చర్చ జరుగుతోంది. ఇప్పటికే ప్రజల్లో అవగాహన కూడా వచ్చింది. అండ్ దీనికి పెద్ద కష్టపడాల్సిన కాంప్లికేటెడ్ ఇష్యూ కూడా కాదు. ఒక ప్రభుత్వ ఆసుపత్రికి, ప్రైవేట్ ఆసుపత్రికి, ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాలకు, ప్రైవేట్ మెడికల్ కళాశాలకు తేడా ఎలా ఉంటుంది, ఏది ప్రజలకు ఎక్కువ ఉపయోగపడుతుంది, ముఖ్యంగా పేదలకు, మధ్యతరగతి ప్రజలకు, ఇంకా అంతకంటే ఉన్నత స్థాయి వాళ్ళైనా సరే స్పెషలైజ్డ్ సేవలుగా అందాలంటే ఏ ఆసుపత్రిలో కాస్ట్ ఎఫెక్టివ్గా అంటే ఎక్కువ ఖర్చు లేకుండా క్వాలిటీ వైద్యం అందుతుందంటే అది ప్రభుత్వ కళాశాలలోనూ ప్రభుత్వ ఆసుపత్రిలోనూ అనే విషయం ఎవరైనా అంగీకరిస్తారు. దానికి పెద్దగా లోతుగా చూడాల్సిన అవసరం లేదు. కారణం ప్రభుత్వ ఆసుపత్రి, అందులో టీచింగ్ హాస్పిటల్ లాంటిదంటే అక్కడికి వస్తున్న పేషెంట్ల దీంట్లో కూడా వ్యాధులు కానీ పేషెంట్లు కానీ రకరకాల విభిన్నమైన అక్కడున్న వాతావరణ పరిస్థితులు బట్టి లేదా వచ్చే వివిధ వర్గాల ప్రజల దీనిలను బట్టి అన్ని రకాల వ్యాధులకు సంబంధించిన ట్రీట్మెంట్ కంటిన్యూస్ ఇవ్వడం అనేది ఒక ప్రైవేటు టెర్షరీ ఆసుపత్రి ఏదైతే అంటామో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కంటే ఓ ప్రభుత్వ ఆసుపత్రులు ఎక్కువ ఉంటాయి. ఎక్కువ మంది పేషెంట్లు వస్తారు, తాకిడి ఎక్కువ ఉంటుంది, ఎక్కువ కేసులు డీల్ చేస్తారు. ఆ ప్రాసెస్లోనే దాని మీద రీసెర్చ్ జరుగుతుంది. అలాగే వ్యాధులకు సంబంధించిన ఆ ప్యాటర్న్ అంటే ఎలాంటి వాటి వల్ల ఇవి వస్తున్నాయని తెలుసుకోవడానికి ఒక అంచనాకు రావడానికి అవసరమైన సంఖ్యలో కేసులు కూడా వస్తాయి. కాబట్టి ఆ తర్వాత ట్రీట్మెంట్కు సంబంధించి కూడా ఒక స్పష్టత వస్తుంది. దానివల్ల వైద్యం, మంచి వైద్యం, మెరుగైన వైద్యం అందే అవకాశం ఉంటుంది. అలాంటి ప్రభుత్వ టీచింగ్ ఆసుపత్రులకు సంబంధించి ఈరోజు గత మా హయాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక యజ్ఞంలాగా తలపెట్టిన 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు, వాటితో పాటు 17 టీచింగ్ ఆసుపత్రులు, ఈ రెండు పూర్తి అయితే ప్రతి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి ఒక మెడికల్ కళాశాల, ఒక టీచింగ్ ఆసుపత్రి, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, ఇది అందుబాటులోకి రావడం అంటే సేవలు, వైద్య సేవలు, స్పెషాలిటీ వైద్య సేవలు, మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ 100 కిలోమీటర్లు పోను అవసరం లేకుండా అందుబాటులోకి వస్తాయి. అలాగే గ్రామ స్థాయిలో ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి జిల్లా సెక్రటేరియట్ లాగా ఒక హబ్ లాగా ఈ టీచింగ్ ఆసుపత్రి పనిచేస్తుంది. మార్గనిర్దేశం చేస్తుంది. కింద వస్తున్న వాటికి సంబంధించి కేసులు స్టడీ చేసి ఎప్పటికప్పుడు చెప్పడానికి వీలవుతుంది. అండ్ ఆ కేసులలో ఒకటేదైనా ఒక ప్యాటర్న్ కనిపిస్తూ అది ఏదైనా పెద్ద దీనికి దారి తీస్తుందంటే ఇమ్మీడియట్ ప్రివెంటివ్ దీనికి పోవడానికి వీలవుతుంది. దాన్ని ఏ రకంగా ముందస్తుగా ఆపాలని ఇవన్నీ ప్లాన్ చేయడానికి కూడా ఇది టోటల్ ఒక హబ్ కింద ఉంటుంది. అందుకోసమనే ఆయన అంత పెద్ద ఎత్తున తలపెట్టారు. ఇది ఒక్కొక్క కాలేజీతో అయ్యేది కాదు. 100 ఏళ్లలో 12 కాలేజీలు వస్తే
ఈ 5 ఏళ్లలోనే 17 కాలేజీలు ఇనిషియేట్ చేసి 5 కాలేజీలు ప్రారంభించాం. టీచింగ్ ఆసుపత్రులు కూడా అప్గ్రేడ్ అయినాయి. పూర్తి స్థాయిలో కాకపోయినా అప్గ్రేడ్ అయ్యి ఇంకా అక్కడి నుంచి పెరగడానికి అవకాశం ఉంది. ఇంకో 2 కళాశాలలు పూర్తి అయ్యాయి, 7 కళాశాలలు. ఆ రెండిట్లో ఒకదానికి సీట్లు కేటాయిస్తే తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దాన్ని రిజెక్ట్ చేసింది. ఇంకొక కళాశాల పాడేరులో ఈ మధ్య మొదలైనట్టుంది, 7. ఇంకో 3 కళాశాలలు దాదాపు పూర్తిగా వచ్చాయి, 90% అంతా అయిపోయి. బహుశా మా ప్రభుత్వం వచ్చింటే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చింటే ఈవేళకు అక్కడ ఆ 3 కూడా పూర్తి, 10 కళాశాలలు పూర్తి కంప్లీట్గా అడ్మిషన్లు కూడా మొదలయ్యేవి. 5 + 2 + 3. దీనికి అవసరమైన ఆర్థిక వనరులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేశారు. కోవిడ్ సమయం ఉండి కూడా 5 ఏళ్లలో 3 ఏళ్లలోనే మనం అంటే 23-24కే అడ్మిషన్స్ ఇచ్చామంటే, అంటే సంవత్సరం ఏడాదిన్నరలోనే మనం పూర్తి చేసాం. ఇప్పుడు మిగిలిన వాటిని పూర్తి చేయడానికి చంద్రబాబు నాయుడు మనసు రాలేదు. పోనీ దానికి ఏమన్నా విపరీతంగా ఇచ్చేయాలంటే ఆర్థికంగా అప్పటికే వాటికి సంబంధించిన రుణ సదుపాయం కానీ మిగిలినవి కానీ సెంట్రల్ గవర్నమెంట్ అసిస్టెన్స్ ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి గారు ముందే అరేంజ్ చేసి కోఆర్డినేట్ చేసిపోయారు. కంటిన్యూ చేస్తే సరిపోయేది చంద్రబాబు నాయుడు గారు. అది చేయలా. ఆయన దుర్మార్గం ఎక్కడ ఉందంటే, చంద్రబాబు నాయుడు గారి దుర్మార్గం కొత్తగా మొదలు పెడుతుంటే దానికి సంబంధించి ఫండ్స్ ఎట్లా రైజ్ చేయాలనుకోవచ్చు. నడిచిన దాన్ని ఆల్రెడీ మొదలుపెట్టి పూర్తి కొన్ని సగంలో ఉన్న వాటిని ఈరోజు అన్నింటినీ పులివెందులది అయితే మరీ అన్యాయం, పూర్తి రెడీగా మన ఎవరో ఈ మధ్య వీడియో కూడా తీసి పెట్టారు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఫర్నిచర్తో సహా ఎవ్రీథింగ్ లోపల రెడీగా ఉంది. ఓపీ సేవలు అన్నీ ఉన్నాయి, కంప్లీట్ అంతా ఉంది. జస్ట్ స్టార్ట్ చేయడం, వచ్చిన సీట్లు రిజెక్ట్ చేశారు. దాన్ని కూడా ఇప్పుడు ఫస్ట్ తొలి దశలో ప్రైవేటీకరణకు పిలిచిన వాటిలో అవి కూడా ఉన్నాయి. వద్దని లెటర్ కూడా రాశాడు, మాకు వద్దు ఇది వీఆర్ దానికి గేరప్లు ఏమి ఎక్విప్ లేవని రిజెక్ట్ చేశాడు పులివెందులకు సంబంధించి. పులివెందులది అయితే పర్సనల్ వ్యక్తిగత కక్ష పెట్టుకున్నట్టున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇంత దారుణము, ఇంత దుర్మార్గం నువ్వు కొత్తగా మొదలు పెట్టమంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు నాకు దీనికంటే అమరావతి పేరుతో ఇక్కడ కృష్ణ వర్షం పడితే 1 సెంటీమీటర్ వర్షం పడితే నీళ్లు తోడడానికి 1000 కోట్లైనా నేను ఖర్చు పెడతాను, కానీ ప్రజల ఆరోగ్యం మీద నాకు లేదబ్బా, నేను అది కాదు నా ప్రియారిటీ ఇదని చెప్పొచ్చు. సరే, దాన్ని అంగీకరించేది ఎవరు, దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. బట్ అది ఆయన ఇష్టం. కానీ మొదలుపెట్టి నడుస్తున్న వాటిని ఈ రకంగా చేయడం అనేది చాలా దుర్మార్గం. పైగా దాన్ని సమర్థించుకోవడం ఏమంటే పీపీపీ అంటే అది లాభాపేక్ష లేకుండా. మరి పీపీపీ ప్రైవేట్ వ్యక్తి ఎవరైనా సరే ఆయన హెరిటేజ్ ఏం లాభాపేక్ష లేకుండా నడుపుతున్నాడా, లేదా కాస్ట్ అయ్యింది మాత్రమే పెట్టేస్తున్నాడా, లేదా నష్టం కూడా భరిస్తున్నాడా? ఎవరైనా ఎందుకు వస్తారు? ఎవరు పెడితే రూపాయి పెడితే ఎంతో కొంత ప్రాఫిట్ రావాలంటారు. దానికోసం అని చెప్పి ఛార్జీలు ఎక్కువ వసూలు చేస్తారు. నీవు చేయడానికి అవకాశం లేక కాదు, చేస్తున్నామని ప్రూవ్ చేసాము. ఇంతకుముందు గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఇది మనం ఇంప్లిమెంట్ చేయగలమని ప్రూవ్ చేసాము. ఫండ్స్ కూడా రెడీగా ఉన్నాయి. సంవత్సరానికి 1000 కోట్లు, 5 ఏళ్లలో 5000 కోట్లతో కంప్లీట్ అయిపోతుంది. 3000 కోట్లు అప్పటికే స్పెండ్ చేసి ఇది అయిపోయింది. అయినా సరే ఇది ప్రైవేట్గా అప్పచెప్తాను, అది కూడా తన బినామీలకు. ఇప్పుడు ప్రాసెస్ మొదలు పెట్టారు. 5 కాలేజీలకు సంబంధించి ఫస్ట్ పిలిస్తే 5 పార్టీలు వచ్చినట్టున్నాయి. వాళ్ళను ముందే మాట్లాడుకున్నట్టున్నారు. ఒక్కొక్క మొత్తం 700 ఎకరాలు ఏమో ల్యాండ్ ఉన్నట్టుంది. ఏం చేస్తారు వీళ్ళంటే, ఈ ల్యాండ్ అంతా బ్యాంకుల్లో పెట్టి లోన్లు తెచ్చి అవి పెట్టి ప్రైవేట్ ఆసుపత్రుల కింద నడుపుతారు.